ఎంతమంది తెలుసు ప్యారిస్లో ఒలింపిక్స్ అవుతున్నాయని? ఓకే. హావ్ యూ సీన్ ద సెరమనీ, అదే ఓపెనింగ్ సెరమనీ? ఎంతమంది చూసినారు ఓపెనింగ్ సెరమనీ? ఎప్పుడు లేనటువంటిగా సైటన్ని ఆరాధించేలాగను అవన్నీ కూడా. చాలామంది తెలియదు ఏంటంటే యూరోప్ ఒక వెస్టర్న్ కంట్రీ, కానీ దాని పేరు ఏంటి తెలుసా? యూరోప్ ఎక్కడికెళ్ళి వచ్చింది? యూరోప్ అంటే ఒక స్త్రీ, షీఈ్ నాట్ ఎట్ ఆల్ ఫ్రమ్ యూరోపియన్ కంట్రీ. ఆమె పేరు యూరోపా. ఆమెకు ఒక కథ ఉంటుంది. ఆమెని ఆఖరికి వాళ్ళు గాడెస్ అనుకొని ఒక గుర్రం మీద ఆమె వెళ్తుంటుంది. ఇట్ ఈస్ ఆల్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ రెవల్యూషన్. నేను ఆ రెవల్యూషన్ గ్రంథం చేసినప్పుడు నీకు చెప్పినాను. సో యూరోప్లో అది వన్ ఆఫ్ ద సైన్ ఏంటంటే సెటనిజం అవన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి. కంప్లీట్ భూమి అంతా కూడా యునైటెడ్ కింగ్డమ్, యుఎస్, అన్ని స్థలాలు, యూరోప్ కూడా ముస్లిమ్స్ అంతా స్ప్రెడ్ అయిపోయినారు. అయితే మనము వాళ్ళు స్ప్రెడ్ కావద్దని ప్రార్థన కూడా చేయొద్దు. ఎందుకంటే వాళ్ళందరూ స్ప్రెడ్ అయిపోయి అంతిమ క్రీస్తుకి వీళ్ళందరూ ప్లాట్ఫామ్ని సిద్ధపరుస్తారు. ఇవన్నీ జరుగుతున్న సమయంలో నేను 2015 నుంచి చెప్తున్నాను, జనవరి 1 కూడా చెప్పినాను. ఫస్ట్ జరిగేది ఏంటంటే భ్రష్టత్వము. విశ్వాసాలు పడిపోయిన తర్వాత ర్యాప్చర్ జరుగుతుంది. ర్యాప్చర్ జరిగిన తర్వాత అప్పుడు అంతిమ క్రీస్తు పరిపాలన ఈ లోకంలోకి వస్తుంది. కనుక యూ షుడ్ నో గాడ్స్ క్యాలెండర్ ఆల్సో. పీపుల్ నో వెన్ ఈజ్ క్రిస్మస్, వెన్ ఈజ్ ఈస్టర్, గుడ్ ఫ్రైడే, బర్త్డేస్ అండ్ వెడ్డింగ్స్. సో వి గో అకార్డింగ్ టు ఆ క్యాలెండర్. సో గాడ్స్ క్యాలెండర్ ఈజ్ దేర్. దేవుని క్యాలెండర్లో నెక్స్ట్ జరిగేది ఏంటో తెలుసా? ర్యాప్చర్. ఎందుకంటే ఆల్రెడీ చాలామంది విశ్వాసంలో ఇప్పుడు పడిపోతారు. దాన్ని బైబిల్ అంటది అపాస్టసీ, తెలుగులో భ్రష్టత్వం సంభవించది. భ్రష్టత్వం సంభవించినాక మనం వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నాశన పాత్రుడగు పాప పురుషుడు ఈ లోకంలో బయలుపడతాడు. ఇవన్నీ కూడా ఇప్పుడు జరగనే ఉన్నాయి. కనుక అది ప్యారిస్లో జరిగినటువంటి సెరమనీ, స్టార్టింగ్ సెరమనీ, ఇట్ ఈస్ సో ఎంత క్లియర్గా ఉందంటే ఇట్ ఈస్ సో సెటనిక్. కనుక ఇవన్నీ జరగాలి. ఓకే, సో లెట్ us get into the subject.